మనం విన్న పాట ఎంత ఎనర్జెటిక్ గా ఉందో ఇప్పుడు రాబోయే పార్టిసిపెంట్స్ అంతే ఎనర్జెటిక్ గా ఉండిపోతున్నారు. సో మొదలెట్టేద్దామా మరి? చిత్త వెల్కమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. తగ్గట్టున్నారు నలుగురు కూడా. వెల్కమ్ టు స్టార్ వనిత. థాంక్యూ. మీ పేర్లు చెప్పండి నాకు. హాయ్ మ్యామ్, ఐ యామ్ ఫ్రమ్ పూజ. యు ఆర్ ఫ్రమ్ పూజ? ఎస్. సో పూజ ఫ్రమ్ వేర్? మహబూబ్ నగర్. ఇది చెప్పాలి, ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ అని చెప్పాలి. కంగారులో ఐఎమ్ ఫ్రమ్ పూజ అని చెప్పేసాను. ఓకే, పూజ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఏం చేస్తుంటావు? నేనా? షూటింగ్, ఫోక్ సాంగ్స్, ఓకే, కవర్ సాంగ్స్, ఈవెంట్స్. సో మంచి డాన్సర్ అయితే. ఓకే, సో బాగుందా? అంటే కవర్ సాంగ్స్ అండ్ యూ వాంటెడ్ టు డూ ఇట్ ఆర్ లేకపోతే బై ప్రొఫెషన్ అది చూస్ చేసుకోవాల్సి వచ్చిందా? ప్రొఫెషన్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్ అయినా డాన్స్ అయినా చాలా ఇంట్రెస్ట్. సో ఐ బెటర్ దట్. సూపర్. ఇంకా బాగా చేయి కవర్ సాంగ్స్ అన్ని కూడా. అంటే ఎలా ఉంటాయి నీ కవర్ సాంగ్స్ థీమ్స్? ఇప్పుడు లవ్ సాంగ్స్ కొన్ని కవర్ సాంగ్స్ ఉంటాయి కదా, అలా. ఏ థీమ్ సెలెక్ట్ చేసుకుంటావు ఎక్కువ? ఫెయిల్యూర్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. అంటే నాకు అది ఎక్కువ, అంటే అలాంటి సాడ్స్ నేను ఎక్కువ చేస్తా కాబట్టి అలాంటి దాంట్లోనే నాకు ఎక్కువ సెలక్షన్స్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేస్తూ ఉంటావు. మరి రియల్ లైఫ్ లో లవ్ ఫెయిల్యూరా? లేదు, లవ్ సక్సెస్. సింగిల్. యు ఆర్ సింగిల్, రెడీ టు మింగిల్. లవ్ ఫెయిల్యూర్ అయిపోతేనే సింగిల్ గా మిగిలిపోతారు కదా. సాంగ్స్ తీయడం ఇష్టం కానీ లవ్ ఫెయిలియర్ అయితే కాదు. కానీ ఏమాట కామాట అసలైన లవ్ ఫెయిల్యూర్ లోనే ఉంటుంది. జెన్యూన్ లవ్ కదా. అదేంటో నిజమైన ప్రేమలని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, ఉత్తుత్త ప్రేమలని సక్సెస్ అయిపోతూ ఉంటాయి. తిట్టుకోవద్దు జోక్. ఓకే పూజ, వెల్కమ్ టు ద షో. పూజ, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? దీపిక. దీపిక ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, అంబాపేట నుంచి. ఓకే, దీపిక ఏం చేస్తుంటావు? నేను BBA సెకండ్ ఇయర్. సో బిజినెస్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ ఇంకా మొత్తం వ్యాపార ఐస్కాంతం అందులో బ్యూటిషియన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. బ్యూటిషియన్ కోర్స్ కూడా ఓకే నేర్చుకుంటున్నాను. ఓకే, సో అదే బిజినెస్ అయిపోవచ్చేమో. హూ నోస్ కదా. అంతే. సో నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్, ఖాళీ టైం ఉంటే రీల్స్ చేస్తాను, ఇంకా కల్చరల్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేస్తాను. అలా కొన్ని దాని మీద అలా వెళ్తున్నాను. కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఆల్వేస్, అంతేనా? ఓకే దీపిక, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. myself Mansa. మానస ఎక్కడి నుంచి? హైదరాబాద్ లింగంపల్లి నుంచి. ఓకే, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఏ గ్రూప్? BCom. ఓకే, సో నీ హాబీస్ ఏంటి? కుకింగ్, లిజనింగ్ మ్యూజిక్. నైస్. మంచి వంటలు కనిపెడుతూ ఉంటావా లేకపోతే తెలిసినవి వండుతూ ఉంటావా? తెలిసినవి వండుతూ ఉంటా, కనిపెడుతూ కూడా ఉంటా. సో రీసెంట్ గా ఏమైనా ఉందా అలాంటి ఐటమ్ కనిపెట్టింది లేదు, చేసింది మాత్రం చాలా ఉన్నాయి. అవునా? సో బాగా నీ ఫ్రెండ్సా వీళ్ళందరూ? యా. తిన్నారా ఎప్పుడైనా నువ్వు చేసిన వంట? లేదు. ఎందుకు పెట్టలే బాబా? ఫ్యామిలీ వాళ్ళకి పెట్టా. ప్రస్తుతం వాళ్ళ వరకే పని చేస్తున్నావా? సో ఇంకా బయటికి రాలేదు. ఓకే, సో కుకింగ్ హాబీ అయితే. యా, నైస్. సో ఖాళీ ఉంటే వంటింట్లో ఉంటా. వెరీ గుడ్. బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటి? చికెన్ బిర్యానీ. చికెన్ లో ఏదైనా కోడి దొరికితే చాలు, అంతే. ఓకే, అందుకే ఈ మధ్య మీలాంటి వాళ్ళకి దొరకకుండా మా కోళ్ళని దాచిపెట్టేసాం, అసలు ఆ రౌండే లేకుండా. లేకపోతే ఒక్కొక్కళ్ళు చికెన్ అందులోనే ఉంటున్నారు. సో మానస, ఆల్ ది బెస్ట్. మానస, బాగా ఆడేసే ఇవాళ. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. కానీ నువ్వే ఒక పిల్ల కోళ్ళ ఉన్నావు తెలుసా. కొంచెం బాగా తినొచ్చు కదా. తిన్నా అంతే. అదృష్టం ఉండాలి అబ్బా అలా ఉండాలంటే. నిజంగా ఏమీ తినకపోయినా పెరిగిపోయే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే, హాయ్ అక్క. నీ పేరు? నా పేరు శివనందిని. బా, ఎంత బాగుందో పేరు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మణికొండ నుంచి వచ్చా. ఓకే, ఏం చేస్తుంటావు? నేను BBA సెకండ్ ఇయర్. BBA సెకండ్. సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్, సేమ్ ఫ్రెండ్స్. ఫైన్. సేమ్ ఫ్రెండ్స్ ఏమిటి?
అంటే ఇద్దరం అంటే సేమ్ క్వాలిటీ సిమిలారిటీస్ ఉంటాయి మాలో. సిమిలారిటీస్ ఉంటాయా? ఇప్పుడు ఆవిడ బ్యూటీషియన్ అవ్వాలనుకుంటాను, అంటే నువ్వు కూడా అలా అంతేనా? కాదు, లైక్ థింకింగ్ సెన్స్, స్టడీలో సెలెక్ట్ చేసుకోవడం, కల్చరల్ యాక్టివిటీస్లో సెలెక్ట్ చేసుకోవడం అలా. స్టార్ వనితకి రావడం. ఎగ్జాక్ట్లీ. సో నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, పెయింటింగ్ అండ్ ఇంకా అప్పుడప్పుడు నావెల్స్ చదువుతుంటా. ఓకే, సో ఇంగ్లీషా తెలుగువా లైక్ ఎనీ లాంగ్వేజ్? ఇంగ్లీష్. ఇంగ్లీష్ నావెల్స్. ఓ నైస్. సో లవ్ ఫెయిల్యూర్సా లవ్ స్టోరీసా? మోస్ట్లీ స్పిరిచువల్లీ చూస్తుంటా నేను. ఓకే, అండ్ నైస్ ఆర్ట్స్లో మందేరియన్ ఆర్ట్స్ లాంటివి. నైస్, గుడ్ హాబీస్. సో సేమ్ అన్నా కానీ హాబీస్ డిఫరెంట్ గానే ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. సో వెల్కమ్ టు ద షో నందిని. థ్యాంక్ యూ అక్క. నేను నందిని అంటారా శివనందిని అని పిలుస్తారా నార్మల్గా? ఏమని శివ పిలుస్తారు? అని పిలుస్తారు, నందిని అని పిలుస్తారు, నందు అంటారు. నందు బాగుందిలే, అది అలా కంటిన్యూ అయిపోదాం ఇవాళ. Okay. సో మీ నలుగురు ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. మరి మీకు నేను ఇప్పుడు మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ చూపించేస్తా, చూసేయండి. ట్రోఫీ ప్లీజ్. ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ. ఈ స్టార్ వనిత ట్రోఫీ ఎవరు దక్కించుకుంటారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా. మొదలెట్టేద్దామా? ఓకే, సో మరి ఖాళీ స్కోర్ బోర్డులతో ఎలా ఆడతాం? ముందు స్కోర్లు తెచ్చుకుందాం, తర్వాత రౌండ్స్ ఆడదాం. ఓకే. ఈ గేమ్ ఇద్దరు ఆడతారు. ఫస్ట్ పూజ అండ్ దీపిక మీరు, తర్వాత శివనందిని అండ్ మాన్సా. ఓకే, ఒకటే హ్యాండ్ యూజ్ చేయాలి. మీకు ఏ హ్యాండ్ కంఫర్టో ఆ హ్యాండ్ యూజ్ చేయండి. ఇంకో హ్యాండ్ వెనక్కి పెట్టేసుకోండి. ఇలా బాల్ ఉంది కదా ఈ గ్లాస్ మీద, దీన్ని తీసుకుని దీని మీదకి షిఫ్ట్ చేసి ఈ గ్లాస్ కింద పెట్టేస్తారు. మళ్ళీ పక్క గ్లాస్ మీదకి ఈ బాల్ షిఫ్ట్ చేసి ఈ గ్లాస్ ఇక్కడ బోర్లు చేస్తారు. అగైన్ ఇంకో గ్లాస్ మీదకి షిఫ్ట్ చేస్తారు, పెట్టడమే. ఇలా షిఫ్ట్ చేసేటప్పుడు కనుక మీ బాల్ పడిపోతే, సపోజ్ ఇలా షిఫ్ట్ చేసినప్పుడు పడిపోయింది బాల్, సో ఈ గ్లాస్ ఇక్కడ పెట్టుకుని ఇంకో బాల్ తీసుకోవచ్చు, గ్లాస్ పైన పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచే ఆడటం స్టార్ట్ చేస్తారు. ఓకే, అలా మొత్తం మీరు ఈ టవర్నంతా బాల్ షిఫ్ట్ చేస్తూ ఇలా పెట్టేయాలి గ్లాసెస్. అలాగే ఈ టవర్ కూడా, 2 టవర్స్ కలిపితే మొత్తం 20 గ్లాసెస్ ఉన్నాయి. ఒక్కో గ్లాస్కి 10 కాయిన్స్ చొప్పున 200 గెలవచ్చు. ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేసేస్తారో 200 వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ టైంకి మీ పక్క వాళ్ళు ఎన్ని గ్లాసులు పెడితే అన్ని 10s. ఓకే, మొత్తం టవర్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక గ్లాస్ మీద బాల్ ఉండిపోతుంది కదా, అది ఇలా పైన పెట్టండి. ఓకేనా? అప్పుడు అక్కడికి ఆ సెట్ ఫినిష్ అయిపోయినట్టు. అప్పుడు నెక్స్ట్ సెట్కి వెళ్ళండి. కమాన్ పూజ అండ్ దీపిక. అది ముడి, అంతే. అసలు మనం కబడ్డీ ఆడుతున్నాం ఏమాడుతున్నాం, జుట్టు కూడా ముడేస్తుంది పాప అప్పుడే. అంటే ముందుకు హెయిర్ వస్తుందేమో అని. సరే వేసే మరి, నీ కంఫర్ట్. మీకు ఓకేనా? ఓకే, మీరు ముడేయాలంటే 30 గంట పడుతుంది. వదిలేయండి. ఆడదాం. రెడీయా? ఒక హ్యాండ్ వెనక్కి పెట్టేసుకోండి అండ్ స్టార్ట్. మొదటి బాలే పడేసుకున్నారు ఇద్దరు. స్లోగా ఆడండి, కంగారేం లేదు. ఇంకో హ్యాండ్ వెనక్కి పెట్టుకోవాలని చెప్పాను. స్లోగా షిఫ్ట్ చేసేటప్పుడు అంతే. వెరీ గుడ్. ఫాస్ట్గా ఆడాలి దీపిక, తినవి అయిపోతున్నాయి. ఓకే డన్. అది కూడా సెకండ్ వన్. దీపిక కొంచెం స్పీడప్ చేసుకోవచ్చు గేమ్. ఓకే, అక్కడ ఒక గ్లాస్ వదిలేసావు. ఈ గ్లాస్ ఏంటో సెట్ అవ్వట్లేదు. ఊరికి ముందు అయిపోయింది ఆట. ఏంటో అటు తిప్పి ఇటు తిప్పి అటంతా తిరిగి యూటర్న్ తీసుకొని మొత్తం ప్యాడ్ చేసుకుంది. లాస్ట్ ఏమో ఈ లాస్ట్ 2 అయిపోయాయి. దీన్ని ఇక్కడ ఈ ఇరుకులో పెట్టుకునే బదులు ఇది ఇక్కడ ఉన్నప్పుడు దాంతో ఆడొచ్చు కదా నువ్వు. దాన్ని మళ్ళీ ఇటు జరుపుకొని ఈ చిన్న ప్లేస్ లో. ఓకే, సో అలా 180 కాయిన్స్ అండ్ నీకు 200. మాన్సా హైయెస్ట్ 200. సో ఆ 200 రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. నందు రెడీ గో. సింగిల్ హ్యాండ్ ఒక హ్యాండ్ వెనక్కి పెట్టేసుకోండి అంతే. ఓకే, కూల్గా ఆడొచ్చు, టెన్షన్ పడద్దు. జస్ట్ ఫోకస్.
నిమిషం ఆగండి. ఈ గ్లాసు ఇక్కడ ఉంది కదా, నువ్వు ఆడుకో మనసా. ఇక్కడ పెట్టి ఇప్పుడు షిఫ్ట్ చేసి పెట్టే. అది షిఫ్ట్ అవ్వలే కదా, ఇంకో బాల్ పెట్టుకో. ఇప్పుడు షిఫ్ట్ చేయి. ఎస్. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నావు నందు? అదా ఆడుకో. ఓకే, స్లో స్లో స్లో, కేర్ఫుల్. అయిపోయింది మాన్సా. ఈ లాస్ట్ గ్లాస్ కూడా పెట్టేసావా ఇక్కడ? ఎందుకు, ఏమైంది? కొంచెం టెన్షన్లో. ఎందుకు ఇదా, దీన్ని ఆడడానికా? శివర్ అయ్యాయి. అదే అసలు ఇక్కడ కూడా శివర్ అయ్యేలే కానీ మొత్తానికి కంప్లీట్ చేసింది నువ్వు. అసలు అవి 10, 11, 12, 13, 14, 140. ఈజీ గేమ్లో కూడా 140 వస్తాయి అన్నమాట తమరికి. ఓకే ఫైన్. అండ్ 200. థ్యాంక్ యూ. ఎలా నందు ఇలా అయితే నువ్వు? మొత్తానికి ఈ స్కోర్లతో మా వాళ్ళు ఆట మొదలెడుతున్నారు. ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ లో ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఓకే, టెన్షన్ పార్టీ మీరు జాగ్రత్తగా. ఓకే, ఆ 4 కార్డులలో ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డ్ చూస్ చేసుకుంటారు. ఆ కార్డులో ఉన్న ఆప్షన్స్, ఆ సెలబ్రిటీస్ ఎవరు అనేది మీరు గెస్ట్ చేసి చెప్పాలి. 30 సెకండ్సే మీకు టైం ఉంటుంది. ఒకవేళ 30 సెకండ్స్లో నువ్వు చెప్పలేకపోతే నీ క్వశ్చన్ పక్క వాళ్ళకి వెళ్తుంది, అలాగే వాళ్ళ క్వశ్చన్ నీకు వస్తుంది. ఇటు కూడా అంతే. కరెక్ట్గా చెప్పేస్తే బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఇందులో రకరకాల స్కోర్స్ ఉన్నాయి, 90, 70, 60 అలా. మీరు ఏది చూస్ చేసుకుని ఏది బర్స్ట్ చేస్తే ఆ స్కోర్ యాడ్ అవుతుంది. రెడీ? పూజ, విల్ స్టార్ట్ విత్ యూ. ఏ కార్డ్ కావాలి చెప్పు. 3. ఈ ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరు? అసలు ఇంత మహేష్ బాబు. బి మహేష్ బాబు. కీర్తి సురేష్. ఏ కీర్తి సురేష్ అండ్ బి మహేష్ బాబు అనుకుంటున్నావు. నువ్వు మాన్సా? యా, సేమ్ 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 సేమ్. ఓకే, ఏ కీర్తి సురేష్ అండ్ బి మహేష్ బాబు అన్నారు. రైట్ అయితే బోల్డ్ కాయిన్స్ చూద్దామా? ఆప్షన్స్ ప్లీజ్. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి కూడా చూద్దాం. 2 కరెక్ట్. 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఎటువైపు బెలూన్ చూస్ చేసుకుంటావు నీ ఇష్టం. ఆరెంజ్. దా ఆరెంజ్ బెలూన్ పట్టుకో. పగలుంటే. అండ్ ఇట్ ఈస్ 70 కాయిన్స్. 80 కాయిన్స్. టకా టకా అలా చెప్పేసి చక్కగా కాయిన్స్ తీసుకుని వెళ్ళిపోవడమే. వెరీ సింపుల్. నువ్వు చెప్పలేకపోతే ఇప్పుడు పూజ ఆన్సర్ చేసేస్తుంది. సో ఏ కార్డ్ కావాలి ముందు చూస్ చేసుకో. 2. మానసా, తమన్నా, ఇంతసేపు ఆలోచిస్తున్నావా? సూర్య. సూర్య. పూజ నువ్వేమని చెప్తావా? కరెక్టే. తమన్నా అండ్ సూర్య. బి సూర్య. ఓకే, మీరు? సూర్య. కార్తీ. బి కార్తీ. కార్తీ హీరో. బి కార్తీ అనుకుంటున్నావు. ఓకే, ఏ తమన్నా. ఏ తమన్నా? నువ్వు? నేను సిద్ధార్థ్ తమన్నా. సిద్ధార్థ్ తమన్నా. ఓకే, కార్తీకే. మరి ఇందాక ఇంకోటేదో అన్నా. అది ఐస్. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అదే చూద్దాం ఎవరు కన్ఫ్యూజ్ అయ్యారో, ఎవరు కరెక్ట్ గా గెస్ట్ చేశారో. ఏ అయితే తమన్నా అంటున్నారు అందరూ, కానీ బికి కార్తీ, సూర్య, సిద్ధార్థ్ ఇన్ని పేర్లు వినిపించాయి. ఉన్నది ఎవరో చూద్దాము. ఆప్షన్ ఏ అయితే రివీల్ చేయండి. తమన్నా ఇస్ ద రైట్ ఆన్సర్ మానసా. ఇప్పుడు ఆవిడ పక్కన ఎవరున్నారో చూద్దాం. ఆప్షన్ బి, ఇట్ ఈస్ కార్తీక్. అదే సూర్య అంటుందేంటా అనుకున్నా నేను. ఇట్ ఈస్ కార్తీక్. సో నువ్వు కరెక్ట్గా గెస్ట్ చేసావు, కానీ బట్ మనకి కాయిన్స్ ఏం రావు. మీకు కూడా కాయిన్స్ ఏం లేవు. నీకు ఒక్క బెలూన్ బర్స్ట్ చేసి ఛాన్స్. దా ఎటు పక్క 90 కాయిన్స్. ఓకే, సో ఇటు అయిపోయింది. ఇప్పుడు ఇటు పక్కకు వద్దాం. దీపిక, బాగా గెస్ట్ చేస్తావా అసలు నార్మల్గా? ట్రై చేస్తాను. ట్రై చేస్తావు. ఓకే, సినిమాలు అయితే ఐడియా ఉంది కదా? ఐడియా ఉంది. హీరోల ఫేసెస్, హీరోయిన్స్ ఫేసెస్ ఐడియా ఉంది. ఓకే, చూద్దాం. 1 and 4. 4. ఓకే, ఫస్ట్ ఏ స్నేహ. ఏ స్నేహ. బి కొంచెం ట్రై చేయొచ్చు.
చాలా సినిమాలు చేశారు తెలుగులో కూడా. అవును. సింపుల్. మహేష్ బాబు. ఆ? బి మహేష్ బాబు అనుకుంటున్నా. ఓకే నందు నువ్వు చెప్పు. బి గోపిచంద్, ఏ స్నేహ. బి గోపీచంద్ అండ్ ఏ స్నేహ. స్నేహ. మీరు? అవును. గోపీచంద్ అండ్ స్నేహ. సేమ్. ఓకే గోపీచంద్ కరెక్ట్ అయితే నందు నీకు ఒక బెలూన్ బర్స్ట్ చేసే ఛాన్స్, అండ్ స్నేహ నాకు స్నేహ అని అనిపిస్తుంది. చూద్దాం. ఇట్ ఈస్ స్నేహ. రైట్ ఆన్సర్ దీపిక. అండ్ బి చూద్దాం. ఆప్షన్ బి ఇట్ ఈస్ గోపీచంద్. నేను జీవా అనుకున్నా. ఇంకో రంగం హీరో జీవా ఉన్నారు కదా, అలా అలా అనిపించింది రివర్స్ చేసి చూస్తే. ఓకే అందుకే చెప్పా తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు అని చెప్పి. ఇట్ ఈస్ గోపీచంద్ గారు. ఓకే గోపీచంద్ కరెక్ట్ కాబట్టి నందు నీకు ఒక ఛాన్స్. సో ఫస్ట్ దీపిక నువ్వు వచ్చేసి పగలగొట్టే. 70 కాయిన్స్. 90 కాయిన్స్. నందు ఇప్పుడు నీకు ఒక కార్డు ఉంది, ఆ కార్డు ఓపెన్ చేద్దాము, ఆప్షన్స్ చూసేద్దాం. ఓకే. ఏ అనుష్క, బి ప్రభాస్. ఏ అనుష్క అండ్ బి ప్రభాస్. ఎంత ఈజీగా వచ్చాయి కదా ఆప్షన్స్ నీకు. దీపిక ప్రభాస్, అనుష్క. కరెక్టే కదా. బాహుబలి. ఆప్షన్ ఏ అనుష్క అండ్ బి ప్రభాస్. ఎస్ చూడగానే టక్కని చెప్పేసింది నందు. ఎవరైనా చెప్పేయచ్చు, రైటే అనుకుంటున్నా, బట్ రివీల్ చేద్దాం ఒకసారి. ఎస్ ఇట్ ఈస్ ఏ అనుష్క అండ్ బి. రెండు కరెక్ట్. మరి ఎందుకు వెళ్ళిపోయావు? రెండు బెలూన్లు పగలు కొట్టేస్తే స్కోర్లు తీసుకుని వెళ్ళు కానీ. పింక్ అండ్ గ్రీన్. దా ఇటేపా వచ్చే. 80 కాయిన్స్. ఇక్కడ నీకు వచ్చేస్తున్నాయి 60 కాయిన్స్. స్టార్టింగ్ కొంచెం తడబడినా తర్వాత స్టేబుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లీడింగ్ లో ఉంది నందు విత్ 370 కాయిన్స్. మొదలు పెట్టేద్దాము బోల్డ్ కాయిన్స్ ఇచ్చేటువంటి గోల్డెన్ ఆఫర్. గోల్డెన్ ఆఫర్ ఆడడానికి రెడీ? రెడీ. ఎక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళని పిలవాలి కాబట్టి ఫస్ట్ నందు కమ్. రెండు బార్స్ బయటికి తీసేస్తే 80 కాయిన్స్ వస్తాయి నందు. ఇక్కడ మేనేజ్ చేయడం కుదరదు, ఖచ్చితంగా ఆడాలి. టీవీలో చూసినంత ఈజీ కాదు. ఏమనిపించింది టీవీలో చూసినప్పుడు? అదేదో ఏమంటారు, అంత బరువు ఉండదు అనుకున్నా. బరువు ఉంది కదా. కమాన్ నందు. చూడు పూజ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తుందో నిన్ను. నందు ఒక్కటే తీయ నందు. You can do it, నందు. నందు కమాన్. నందు మైండ్ వాయిస్ ఏంటో తెలుసా? మీకుందిరే మీకుందిరే వాళ్ళకి అందరికి ఉంటుంది. వచ్చింది. You got it. 30 కాయిన్స్ అయితే వచ్చాయి, అది కూడా ట్రై చేయి. అసలు ఇది లేస్తుంది లేస్తుంది. నించోబెట్టి ఫస్ట్ దాన్ని. అది నించోట్లేదు. చూసావా నించుంది? ఏది అవ్వదు, మనం ప్రయత్నించాలి అంతే. మరి ఇంత బరువు పెడతారా? మరి అన్ని కాయిన్లు పెడతారా అని అడగలేదా ఎప్పుడు? అంతే, తీసుకో చేతిలో తీసుకో. అది బరువుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఉంటుంది మీకు. మీకుంటది చాలా 30 పాయింట్స్ చాలా నాకు. చాలా. అయ్యో వాళ్ళు ఎవరైనా 80 తీస్తారంటే నువ్వు వెనక్కి పడిపోతావు స్కోర్లో. ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కదా. అది ట్రై చెయ్యి. చాలా మనకి 30. ఓకే 30 కాయిన్స్. సో నాకు చాలా 30 అనుకొని అది 30 తీసుకుని వెళ్ళిపోయింది నందు. సో నెక్స్ట్ లీడింగ్ లో ఉన్నది పూజ. నువ్వు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. -10 కాయిన్స్. ఇప్పుడు ఏంటి పూజకు ఉంటుందంటావా? ఉంటుంది, బాగానే ఉంటుంది. బానే ఉంటుందా? నాకు ఉంటుంది. ఉంటదంట నీకు. ఇప్పుడు మరి ఏముంటుందో చూద్దాం. కమాన్ పూజ. తీసేయ్. ఉందా?
ఉన్నట్టేనా లేనట్ట? నువ్వు తీయలేదా? అయ్యయ్యో. ఇప్పుడు ఆడు. కంగారు లేదు, ప్రశాంతంగా ఆడుకో. నువ్వు తీయగలవు దాన్ని. అలా అరచేతి మీద పెట్టుకుని జాగ్రత్తగా బయటికి లాగి. సింపుల్ అంతే. 30 కాయిన్స్. ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూడా లేదా? అలా ఎలా ఇప్పుడు ఉండాలి? అది రాదట్లా. ఇప్పుడు కూడా ఏం లేదనుకుంటా. ఈజీ కాదు గేమ్ అంటే. టీవీలో చూసినప్పుడు చక్కగా మా వాళ్ళు నీట్ గా చూపించేసరికి అసలు ఎంత ఈజీయో అనుకుంటారు నిజంగా, కదా. exactly. ఇక్కడికి వచ్చి ఆడేటప్పుడు నిజంగానే తెలుస్తుంది. ఊరికి అట్టముక్కలు అనుకున్నావు కదా నువ్వు టీవీలో చూసినప్పుడు. ఇదేంటి ఇంత కేజీగా ఉంది? స్ట్రైట్ పెట్టు, స్ట్రైట్ పెట్టు. నువ్వు తీసేది కరెక్టే. స్ట్రైట్ గా పెట్టు చేతి పైన. అలా రాదు పూజ. చేతి మీద పెట్టుకో ఫస్ట్. గుడ్ లక్ నెక్స్ట్ టైం. అమ్మో చాలా బరువు ఉన్నది. అయస్కాంతం కూడా ఏంటి ఏ గంట? అయస్కాంతం. అయస్కాంతమా? అయస్కాంతం కూడా అంత బరువుగా ఉండదేమో. ఉంటుంది. ఆ సైజ్ అయస్కాంతాలు కూడా ఉంటాయి. దానికంటే డబ్బులు ఉంది. దానికంటే డబ్బులు ఉందా? సరే మొత్తానికి 30 వచ్చినాయి. ఇగోని గాజు 30 కాయిన్స్. మానసా ఇప్పుడు నువ్వే ఆడాలంటే -20 కాయిన్స్. మానసకి ఎందుకు గట్టిగా ఉంటది అనిపిస్తుంది నాకు. చాలా గట్టిగా ఉంటుంది. బక్క పీస్ అంతేనా? సాంప్రదాయిని వామ్మో, ఇదే ఎంత గట్టిగా ఉంది. మానస, నీ అడ్వాంటేజ్ నువ్వు సరిగ్గా వాడుకుంటే 2 బయటికి తీసేచ్చు తెలుసా, చాలా ఈజీగా. ఆ బక్క చేతులు ఉన్నాయి కాబట్టి బార్ చక్కగా పడుతుంది. వెయిట్ ఎక్కువ తక్కువ కానీ బరువుగా ఉందా? ఏం కాదులే. ఇందాక చూసినంత ఈజీ అసలు. ఒక్కసారి మేడం ని చూసుకుంటే మనసు అలానే వచ్చేస్తుంది. దాన్ని చూస్తేనే రావట్లేదు, నన్ను చూస్తే మిమ్మల్ని చేసిన ఏదైనా వచ్చేస్తుంది. చూడడానికి పక్కగా ఉంది. నీకు వేయాల్సిందే, నీకు అది వేయాల్సిందే. సాంప్రదాయని సుత్రిని. ఏంటో ఆడుకుంటున్నావు కదా అంత నువ్వు, కొంచెం అటు ఇటు. అసలు వెయిటే లేపలేకపోతున్నా నేను. 2 చేతులు పట్టి ఈ బరువు లేపలేదా ఇప్పటిదాకా నువ్వు అసలు? సెకండ్ బార్ ఒకసారి ట్రై చేయి. దా ఫస్ట్ అయిపోయింది, టైం అయిపోయిందా? అలా ఆడుకుని మా సాంప్రదాయం వెళ్ళిపోతుంది. ఓకే, వెల్ ట్రైడ్, గో. ఎంత వెయిట్. అసలు నీలా ఉన్న వాళ్ళైతే మొత్తం 2 టప్పకన అలా తీసి బయటపడేశారు తెలుసా, అంత ఈజీగా తీస్తారు. వెయిట్ వస్తలేదు అక్క. ఓకే, మాకు 20 కాయిన్లు ఇచ్చావు. థ్యాంక్ యూ మాన్సా. దీపిక, నీ దగ్గర కూడా 20 తీసుకుంటున్నాము. నువ్వు 80 తీసుకెళ్తావా లేదా అనేది నీ చేతిలో ఉంటుంది. ఓకే, -20 కాయిన్స్ తీసేయి. తీయాలన్నమాట. ఇంకొకటి కూడా తీసే దీపిక. కమాన్, అంతే. అలానే స్ట్రైట్ చేయి, తీసి. వెరీ గుడ్. అంతే పడేకు. అలాగే తీ. కొంచెం సేపు బ్యాలెన్స్ చేయి. మామూలుగా పొడుగు చెడు ఉన్న అమ్మాయిలకు నేను హెల్ప్ చేయను, కానీ నువ్వు బాగా కష్టపడుతున్నావు కాబట్టి కొంచెం దాన్ని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్ తీసుకుని లాగు బయట. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దీపిక నువ్వు మానసాకి? మానసాక నాలా కష్టపడు. లేదు, వెయిట్ ఎలా లేస్తుంది అసలు, నిజంగా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చాలా ఈజీగా తీసేసింది, పాసిబుల్ అని చూపించింది. యా, నేనే తీస్తా అనుకుంటున్నా. అందరినీ చూసి ఎలా తీయాలో లాస్ట్ నువ్వు చూసుకొని తీసావు కదా. అంత సరే, లేదు. ఈసారి లాస్ట్ వీళ్ళని పిలుద్దాం, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. యా, కదా ఫస్ట్ ఫ్రీగా ఆడేస్తున్నారు కదా, లాస్ట్ 20 కాయిన్లు ఇచ్చి ఆడాలి కదా. ఈసారి లాస్ట్ పిలుద్దాంలే పూజని. సో ఇప్పటికైతే 80 కాయిన్స్ యాడ్ అయిపోయాయి దీపిక.
అండ్ గోల్డెన్ ఆఫర్ పూర్తయిపోయేసరికి లీడింగ్ లో ఉంది నందు విత్ 400 కాయిన్స్. అండ్ రెడీ ఫర్ ద లక్కీ ఆఫర్. చెప్పండి అందరూ ఒకసారి లక్కీ ఆఫర్. లక్కీ ఆఫర్. సో ఇప్పుడు బోల్డ్ అని గిఫ్ట్స్ ఇచ్చేయడానికి నేను మీకు రెడీ. ఓకే, ఒక్కొక్క కాయిన్ మీరు చూస్ చేసుకోవాలి. స్టార్ వనిత అని కాయిన్స్ ఎల్ఈడి మీద వచ్చేస్తాయి. ఆ కాయిన్ వెనకాల గిఫ్ట్స్ ఉంటాయి. 10 grams ఆఫ్ గోల్డ్ ఉండొచ్చు కొన్ని కాయిన్స్ వెనకాల. అండ్ స్కూటర్ ఉంటుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. అండ్ ఎగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ వోచర్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి వచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్, హైపర్ ఎలక్ట్రికల్ ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్, సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్, ఇలా చాలా రకాల గిఫ్ట్స్ ఉంటాయి. ఏం చూస్ చేసుకుంటారో ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటుందో ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి ఫస్ట్ నందు చూస్ చేసుకుంటుంది. నందు, ఏ లెటర్ కావాలి చెప్పు. ఎస్. ఇక్కడ ఉన్న గిఫ్ట్స్లో అసలు నార్మల్ ఏది నీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంది? ఎలక్ట్రిక్ వార్మరా, నాన్ స్టిక్ కుక్వేరా? ఎలక్ట్రిక్ వార్మర్ నాకు కనిపిస్తుంది. వార్మరా? ఓకే, డిఫరెంట్గా ఉంటుంది కదా, చక్కగా వండుకునేవి అందులో పెట్టేసుకుంటే అన్ని వేడిగా ఉంటాయి. పైగా 3 compartments ఉన్నాయి దీంట్లో. అన్నం, కూర, పప్పు 3 వేడిగా ఉంటాయి చక్కగా. ఎస్, చూద్దాం వస్తుందేమో. లెటర్ ఎస్ రివీల్ చేసేయండి. $50 ప్లస్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వల్ల గిఫ్ట్ వచ్చా. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ నెక్స్ట్ లీడ్లో ఎవరున్నారు? పూజ. పూజ, నువ్వు కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ మాకు 10 coins ఇచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక అన్నావుగా ముందు నాతో ఆడించొద్దు అని చెప్పి. సో తర్వాత ఆడితే ఇలాగే ఉంటుంది మరి. -10 ఫ్రమ్ పూజ. అండ్ చెప్పు ఏ కాయిన్ కావాలి? ఆర్. $70. 410 అయిపోయింది నీ స్కోర్. ఇప్పుడు నెక్స్ట్ దీపిక. వాడాలంటే మాకు 20 coins ఇవ్వాలి. తీసుకోండి ఇంకా. 20 coins మైనస్ చేసేయండి దీపిక దగ్గర నుంచి. ఏ లెటర్ కావాలి చెప్పు దీపిక. హెచ్. $30 ప్లస్ గిఫ్ట్. ఎగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ హ్యాంపర్. అండ్ మానస, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఉన్నదే 270. సరే, ఒక 20 తీసేసుకుంటున్నాము. 250 ఇప్పుడు నీ స్కోరు. కాయిన్ సెలెక్ట్ చేసుకో. కాయిన్స్ వస్తాయో గిఫ్ట్స్ వస్తాయో చూద్దాం. ఏ. ఎక్కడ? ఏ స్టార్లో. స్టార్లో ఏ. స్టార్లో ఏమొస్తుంది అనుకుంటున్నావు మానస? నీకేం కావాలి? ఎలక్ట్రిక్ వార్మర్. ఎలక్ట్రిక్ వార్మర్ కావాలా? ఓకే, కాయిన్స్ వద్దా? కాయిన్స్ కూడా. ఓ ప్లస్ కాయిన్స్. ప్లస్ కాయిన్స్. ఓహో, చూద్దాం. $30 ప్లస్ ఇంకో ఛాన్స్. ఓకే. సో 30 coins అండ్ ఇంకొక ఛాన్స్ లో ఇంకొక లెటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ లెటర్ కావాలి చెప్పు. ఎన్. సంబంధం లేకుండా చూస్ చేసుకున్నారు భలే వాళ్ళు మీరందరూ. లెటర్స్. లెటర్ ఎన్ రివీల్ చేద్దాం. $40. సో 40 coins, ఇందాక 30 coins, మొత్తం 70 వచ్చేసాయి. ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూస్తే లీడింగ్ లో ఉంది నందు విత్ 450 coins. And we are in the final round, Lakku Kikku. ఇప్పుడు అసలు టెన్షన్ స్టార్ట్. ఎవరి స్కోర్లు ఎవరికి వెళ్తాయి, ఎవరు తగ్గుతారు, ఎవరి స్కోర్తో పెరిగిపోతారు, ఎవరు స్టార్ వనిత అవుతారు, ఇవన్నీ తెలిసిపోతాయి. అడుగుతాం మరి లక్కు కిక్కు. సో నందు ఎక్కువ స్కోర్తో ఉంది కాబట్టి ఫస్ట్ నందు స్టార్ట్ చేస్తుంది రౌండ్. నీ దగ్గర 3 cards ఉన్నాయి నందు. 3 cards వీళ్ళు ముగ్గురికి ఇచ్చేవా? లెటర్ ఎస్ మానస దగ్గర, వి పూజ దగ్గర, అండ్ స్టార్ దీపిక దగ్గర ఉంది. వీల్ నువ్వు తిప్పుతావు నందు.
వీల్ వచ్చేసింది, లక్కీ వీల్ చూసారుగా ఆన్ ద స్క్రీన్. అక్కడ కూడా ఎస్ వి స్టార్ ఉన్నాయి. నువ్వు వీల్ తిప్పినప్పుడు వీల్ తిరిగి తిరిగి ఎక్కడ ఆగుతుందో, సపోజ్ స్టార్ దగ్గర ఆగిందంటే స్టార్ వెనకాల ఒక 80 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 80 కాయిన్స్ నీకు మేము డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం. స్టార్ దీపిక దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఆ 80 కాయిన్స్ దీపికకు కూడా యాడ్ చేయాలి, వీళ్ళిద్దరి దగ్గర నుంచి డిటెక్ట్ చేసి. లైక్ ఇద్దరి దగ్గర నుంచి తీసుకోవచ్చు, ఎవరైనా ఒకళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ నువ్వు అవుతావు. ఓకే. ఆ 80 ఎక్కడి నుంచి తీయాలి, దీపికకి ఇవ్వాలి. ఒకవేళ స్టార్ దగ్గర ఆగితే, లేదా ఎస్ దగ్గర ఆగితే మానసాకి కాయిన్స్ ఇవ్వాల్సి వస్తుంది, వి దగ్గర ఆగితే పూజకి ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆడినప్పుడు అలాగే. ఒకవేళ అక్కడ లెటర్స్ దగ్గర కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ మీరు లాగేసుకోవచ్చు. అవి మీ స్కోర్లో యాడ్ అవుతాయి. ఎవరికి ఇస్తారు -20 అంటే ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ స్కోర్లోంచి 20 మైనస్ అవుతాయి. మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం. యాంకర్ చాయిస్ 20లో 20 కాయిన్స్ అవి నా చాయిస్. నేను ఎవరికన్నా ఇవ్వచ్చు మీ నలుగురిలో. ఓకే, రెడీ? నందు చెప్పే స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. లెటర్ ఎస్. ఎస్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం నందు. $40 నీకు యాడ్ అవుతాయి. ఇప్పుడు ఆ 40 ఎస్ మానస దగ్గర ఉంది కాబట్టి మానస కూడా యాడ్ చేయాలి. ఓకే. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తావు చెప్పు. 20. ఓకే, ఎక్కువ ఉన్నాయిగా ఇక్కడ, అయినా 20 నీ ఇష్టం. ఓకే, అక్కడి నుంచి 40 ఇచ్చండి. ఇక్కడి నుంచి 40. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నువ్వు అక్కడి నుంచి 40. ముందు ఏమైంది నీ బుర్ర? చెప్పు ఫైనల్ గా ఒకటి చెప్పు. ఓకే, 40 అక్కడి నుంచి. అంటే మరి నేను అలా అనుకోలేదు, మరి అలా టపక్కని మార్చేస్తుంది అనుకోలే నేను. ఓకే, 40 పూజ దగ్గర నుంచి మైనస్ చేసేయండి ప్లీజ్. బండ బూతులు ఇట్టుకుంటుంది దాని లోపల. ఓకే, 40 మానసాకి యాడ్ చేసేద్దాం. అండ్ మానస 360 నీ స్కోరు, 370 పూజ, 490 నందు అండ్ దీపిక 340తో ఉన్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎవరు ఆడాలి? మానస కాదు సారీ, నెక్స్ట్ పూజ నువ్వే ఆడాలి. ఇందాక దానికి నాకు ఏం సంబంధం లేదు పూజ, నేను ఊరికనే చెప్పాను, అలా ఫట్టమని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నీకు కూడా 490 ఉన్నాయి నందు దగ్గర. ఎక్కువ స్కోర్ నందు దగ్గర ఉంది. ఓపెన్ చేశారా? ఓకే, ఎస్ మానస దగ్గర, వి నందు అండ్ స్టార్ దీపిక. చెప్పే పూజ, స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. స్టార్. ఓకే, స్టార్ వెనకాల కాయిన్స్ చూద్దాం. అండ్ స్టార్ దీపిక దగ్గర ఉంది. ఓకే, కాయిన్స్. అండ్ ఇప్పుడు ఆ 80 దీపికాకు కూడా ఇవ్వాలి. నీ ఇష్టం, ఎక్కడి నుంచి ఇస్తావో. 60 ఫెయిర్. 40 తీసుకున్నా, 40 తీసుకున్నా దొరికేయండి. అది నా ఇష్టం. 40 అది నా ఇష్టం. నువ్వు 40 తీసుకున్నావు కదా. నేను 40 తీసుకునే దొరికి నా దగ్గర 40 తీసుకో. అలా ఈక్వల్ తీసుకుంటే నీకు నాకు తేడా ఏముంటుంది చెప్పు. 60 తన దగ్గర నుంచి తీసుకోవద్దు కదా. ఆమెకే ఇవ్వాలి, ఆమె దగ్గర నుంచి. 60 20. నందు -60, మాన్సా -20 అండ్ 80 కాయిన్స్ దీపికాకి యాడ్ చేద్దాం. కొట్టు ఇప్పుడు నీకు కూడా ఉంటుంది, బాగా చప్పట్లు కొట్టుకుంటున్నావు కానీ. ఓకే, దీపిక 420, నందు 430, పూజ 450, మానస 340. అండ్ ఇప్పుడు దీపిక నువ్వే ఆడాలి. అందరు దగ్గర ఉన్నారు స్కోర్స్. చూద్దాం. అందరు ఆకాశంలో చందమామని ఎందుకు చూస్తారు? బాగుంటుంది కాబట్టి. మరి మీరే ఇక్కడ స్టేజ్ మీద చందమామలు ఎక్కువ ఉన్నారు, ఇంకా అదెందుకు చూస్తారు చెప్పండి? ఇది మధ్యాహ్నం వచ్చే చందమామ, అది రాత్రికి వచ్చే చందమామ. లేదు, మేము రోజు మొత్తం, డే మొత్తం, షోస్ మొత్తం చూస్తాం కదా, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్. మిమ్మల్ని చూసుకుంటే ఇక్కడ ఉండిపోవచ్చు కదా, ఇంకా చందమామని ఎందుకు చూడడం చెప్పండి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు నిజంగా చందమామ లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. ఒకసారి మేకప్ తీసాక కనబడతా. మేకప్ లేకుండా న్యాచురల్ గా కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగుందమ్మా. ఈ గుడ్ మూడ్ లో పంచే కార్డ్స్.
జడ మాత్రం ముందుకు వేసుకుని ఇందాక నుంచి తిరుగుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళక దిష్టి తీసుకో నీ జుట్టుకి. తీసుకుంటా. నేనే 100 సార్లు అనుకున్నా ఎంత పెద్ద జడో. ఓకే, స్టార్ నందు దగ్గర వి మానస అండ్ ఎస్ పూజ. దీపిక తిప్పే వీల్. స్టార్ట్ ది వీల్. పర్లేదు, ఓకే. నువ్వు గెలవకపోయినా ఎవరిదన్నా గెలిపించే అవకాశం వచ్చింది. నీ దాంట్లో 20 మైనస్ చేస్తాము. ఆ 20 నువ్వు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం. చెప్పు. 10. ఎవరికి 10? మానస, నందు. మానస +10, నందు +10. ఏ పూజకి ఇవ్వాలనుకోలేదా నువ్వు? తను ఆల్రెడీ లీడింగ్ లో ఉంది కదా. అలా అంటావా? ఓకే. సో ఇప్పుడు నువ్వు 400 దీపిక, నువ్వు 440, మానస 350, పూజ నువ్వు 450. సో లీడ్కి సెకండ్ లీడ్కి జస్ట్ 10 కాయిన్స్ డిఫరెన్స్. ఇప్పుడు మానస ఆడాలి. మానస నీ చేతిలో ఉంది. రెడీగా వీలు తిప్పడానికి? మానస ఇచ్చే కార్డ్స్. నువ్వు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు మానస? పూజానా? ఓకే. ఎందుకు 10 కాయిన్లు ఎక్కువ ఉన్నాయా? ఏదైనా ట్విస్ట్ కావచ్చు. 10 కాయిన్సే కదా. లేదా నందిని. నువ్వు మాత్రం అవ్వవు, నీకొద్దు కదా. పక్కోళ్ళు అయితే మనం చప్పట్లు కొడదాం. లేదు, నేనే తింకలక్క. ఓపెన్ చేయండి కార్డ్స్. స్టార్ దీపిక, వి నందు అండ్ ఎస్ పూజ. ఏంటి దీపిక? స్టార్ వస్తుంది అక్క. నాకు స్టార్ వస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. తిప్పేసి మానస. స్టార్ట్ ది వీల్. ఈజ్ ఎస్. ఓకే, కాయిన్స్ ఎన్నో చూద్దాం. కాయిన్స్ 30 కాయిన్స్ నీకు యాడ్ అవుతాయి మాన్స. 30 పూజకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి యాడ్ చేస్తావు చెప్పు. నందిని 20, ఓకే. దీపిక 10. ఎందుకు 20? నువ్వు కూడా ఫైట్ చేస్తున్నావు నందు. అసలు లాస్ట్ వరకు పట్టు వదలట్లేదు. ఇప్పుడు కూడా ఫైట్ చేస్తుంది. సరే 20 దీపిక 10. ఓకే, నందు -20, దీపిక -10 అండ్ 30 పూజకి యాడ్ చేద్దాము. అండ్ ఇవాళ స్టార్ వనిత విత్ 480 కాయిన్స్. పూజ sponsored by High Power Electrical Industries, manufacturers of electrical line materials. Star Vanita ki High Power Electrical వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ హైపర్. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. అలాగే ఎగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ వాళ్ళ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. అలాగే ఈ గ్రేడ్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. గ్రేట్. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అలాగే ఈ గ్రేడ్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్ దీపిక. థ్యాంక్ యూ. అండ్ నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ ఈ గ్రేడ్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్. లాస్ట్ రౌండ్లో కొంచెం అటు ఇటు అవుతుందేమో అనుకున్నాను, కానీ మొత్తానికి
గెలిచేసింది మా పూజ, స్టార్ వనిత అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. అండ్ ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 4 వనితలతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా.